ఆస్తికి ఆర్చకు నాకు ఏ సంబంధం లేదని రాసిస్తానత్తయ్యా. ఏమండి ఏమండి, ఇంటికి రండి. ఇంటికి రండి. మనిషికొక మాట గొడ్డుకో దెబ్బ అంటారు. మాట వరకే నన్నాగనివ్వు. చెయ్యెత్తే వరకు తీసుకొచ్చి నా పరువుని ఇంకా తీసే పని పెట్టుకోకు. అలాగే నేను కష్టపడిపోతున్నానని కూడా నువ్వు బెంగపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనుషుల్ని నమ్మి మోసపోవడం కన్నా మట్టిని నమ్మి పని చేయడం అస్సలు కష్టమేం కాదు. మేము తల దాచుకోవడానికి మా నాన్న కట్టించిన ఇల్లు, మా కడుపు నింపుకోవడానికి మాకున్న 2 ఎకరాల పొలం ఉంది, చాలు. ఇక వెళ్ళు. పాపం చెల్లమ్మకి ఎంత పరిస్థితి వచ్చింది. ఆద్య అన్న ఒక్క మాట ఇన్ని మాటలకి దారితీసింది. రఘు, నువ్వేంటమ్మా ఇక్కడ దాకా వచ్చావు? కావలసిన వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కడి దాకైనా వెళ్లాల్సిందిగా అత్తయ్య. కరెక్టే. నీలాగే అందరికీ ఆలోచన ఉంటుంటే మాకీ కష్టాలే వచ్చుండేవి కాదు. ఏం చేస్తాం? రఘు, మీరివాళ ఏరువాక సాగిస్తున్నారని తెలిసింది. అవును, అలాగే విత్తనాలు కూడా వేస్తున్నాం. విత్తనాలు నేను తీసుకొచ్చాను రఘు. బాబుజీ, ఇవి హైబ్రిడ్ విత్తనాలు రఘు. జపాన్ నుంచి నేనే తెప్పించా. ఈ విత్తనాలు నువ్వు 2 ఎకరాల్లో నాటితే 5 ఎకరాల్లో పండినంత పంటొస్తుంది. పైగా ఈ విత్తనాలతో పంట వేస్తే నీకు ఖర్చు తక్కువ, పంట దిగుబడి కూడా ఎక్కువ. అసలు పురుగుల మందుల అవసరమే ఉండదు. రఘు, ఈ ఏడాది ఆ విత్తనాలు వేద్దాం, చూద్దాం.
ఎప్పట్లాగే వదిన చేత కొబ్బరికాయ కొట్టించి కాడిలాగితే విత్తనాలు నాటేయచ్చనయ్యా. ఎప్పట్లాగే వదినతో కొబ్బరికాయలు కొట్టించడానికి ఇప్పుడు మన పరిస్థితి ఎప్పట్లాగే ఉందేంట్రా? నీకసలు బుద్ధుందంట్రా? మనల్ని రోడ్డులు లాగి నాతో పూజ చేయిద్దాం అంటావా? మనం ఒట్టి చేతులతో ఇంటికొచ్చినప్పుడు సామాన్లు తెచ్చి దేవతలా మన కడుపు నిప్పిందిరా. ఇప్పుడు విత్తనాలు ఎక్కడి నుంచో తెప్పించి మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మనకి సాయం చేస్తుంది. ఇలాంటి అమ్మాయితో కొబ్బరికాయ కొట్టించి పని మొదలు పెడితే అంతా శుభం జరుగుతుందిరా. అలాంటి దాంతో కొబ్బరికాయ కొట్టిస్తే అశుభమే జరుగుతుందిరా. అమ్మాయి, మాకు సాయం చేస్తున్న అదే చేత్తో కొబ్బరికాయ కొట్టి మా రఘురాంతో కలిసి పని ప్రారంభించమ్మా. మీరు చెప్తున్నారు కానీ రఘుకి నేను ప్రారంభించడం ఇష్టం ఉందో లేదో అత్తయ్య. మౌనం అర్ధాంగీకారం అంటారు కదమ్మా. నువ్వు కానీ కొట్టమ్మా.
నీకేం పోయే కథ వచ్చిందే? నిన్ను కాదు అనుకున్నప్పుడు మా ప్రతి పనిలో ఎందుకు వస్తున్నావు, ఎందుకు అడుగు పెడుతున్నావు? మా ఇద్దరిది దేవుడు రాసిన బంధం. ఆయన కాదు అనుకుంటే పోయే బంధం కాదు. ఆయన కోపంతో నన్నిలా దూరం పెట్టచ్చేమో, నన్ను వద్దనుకోవచ్చేమో, కానీ ఎప్పటికైనా నేను ఆయన్ని వదలను. రఘు, అదంతేరా, దాని మాటలే నువ్వు పట్టించుకోకు. నువ్వు అమ్మాయి కలిసి పని ప్రారంభించండి. రఘు, చూస్తావేట్రా, కానివ్వండి. మీరు చేసిన తప్పులకి ఇంట్లో ఉండే హక్కు లేదని చెప్పాను గాని ఈ ఇల్లు నాది అని ఎన్నడూ అనలేదు. నేను మనది అనుకున్నాను, మీరు మీది అనుకున్నారు. మీది అనుకున్న ఈ ఇంట్లో మేము ఉండం. నాన్నకి ఫోన్ చేసి వ్రతం గురించి చెప్పాలి. ఎవరు చేస్తుంటారు? హలో హలో, ఆద్య ఫోన్ లిఫ్ట్ చేసిందేంటి? హలో, ఎవరు? ఆద్య, నేను. రామా, నువ్వా? నేనే. కానీ నువ్వెందుకు ఫోన్ తీసావు? ఫోన్ తీసావంటే నాన్న గీసిన గీత దాటి వచ్చేసావా? ఇప్పుడు నాన్న ఏమైనా చూశాడంటే పెద్ద గొడవ అవుతుంది ఆద్య. నేనే ఫోన్ చేసి మీ ఇద్దరికి గొడవ పెట్టినట్టుంటుంది. వెళ్ళు, ఫోన్ అక్కడే పెట్టేసి వెళ్ళిపో. రామా, అది... అయ్యో ఆద్య, పెద్దనాన్న చెప్పేది వినవా? ఇంకా మాట్లాడుతూనే ఉంటావు. నేనే కాల్ కట్ చేస్తాను. రామా, నేను గీత దాటి రావడం కాదు రామా. పెద్దనాన్నతో పాటు అందరూ గడప దాటి బయటికి వెళ్ళిపోయారు. ఆద్య ఎప్పుడు ఇంతే సార్. ముందు వెనక ఆలోచించకుండా తన మనసుకు నచ్చిందేదో చేసేస్తుంది. అలా చేయడం వల్ల ఎంత ప్రాబ్లం అవుతుందో ఏమీ ఆలోచించదు సార్. ఫీల్ అవ్వకు రాము. అయినా వ్రతానికి రమ్మని ఫోన్ చేసి చెప్తే ఏం బాగుంటుంది? పద, ఇప్పుడే మన ఇద్దరం ఇంటికి వెళ్ళి మీ అమ్మని మీ నాన్నని వ్రతానికి రమ్మని పిలుద్దాం.
సరే సార్. తను సీనుని పెళ్లి చేసుకోబట్టే నీకు సీనుకి జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. నువ్వు కూడా ఒకసారి ఆలోచన. సార్ అదేంటి అక్కడే ఉన్నారు, రండి. వెళ్దాం పద. పెద్దమ్మ, నువ్వు పెదనాన్న దగ్గరికి వెళ్ళావని శ్రీను చెప్పాడు. ఏమైంది పెద్దమ్మ? పెదనాన్నని కలిసావా? పెదనాన్న నీతో మాట్లాడారా? పెదనాన్నని తిరిగి ఇంటికి రమ్మని అడిగావా? ఆ ఇంటికి నాకు ఏ సంబంధమూ లేదు, నీతో కూడా. పెద్దమ్మ, మీ పెదనాన్న ఈ ఇంట్లోంచి వెళ్ళాడు, నా జీవితంలో నుంచి వెళ్ళిపోయాడో నాకేం అర్థం కావడం లేదు. పెద్దమ్మ, మీ పెదనాన్న కోపం కరిగేలా కనపడటం లేదమ్మా. అసలు నన్ను క్షమించే ఆలోచన ఆయన మాటల్లో కనపడడం లేదు. నేను చచ్చినా పెద్దమ్మ, మీ పెదనాన్న మన దగ్గరికి తిరిగి వచ్చేలా లేరు. హలో అస్మిత, ఏం చేస్తుందా ఆంటీ? నాకు కాబోయే సవతి ఇప్పుడే సౌర్యని వెంట పెట్టుకుని పుట్టింటికి వెళ్ళిందమ్మా. ఎందుకు? ఎందుకేంటి, సత్యనారాయణ స్వామి వ్రతానికి వాళ్ళ అమ్మా నాన్నల్ని పిలవడానికంట. పిచ్చిది. జరగని వ్రతానికి జంటగా పుట్టింటికి వెళ్ళి ఏం చెప్తుంది? చెప్పి ఏం చేస్తుంది? ఏంటి అస్మిత నువ్వు చెప్పేది? వ్రతం కూడా జరగనివ్వవా? నివ్వను. అదేంటమ్మా, శోభనం ఆపడానికి వ్రతమని చెప్పమన్నావు, చెప్పాను. ఇప్పుడు వ్రతం ఆపడానికి ప్రయత్నిస్తే అందరికీ నా మీద అనుమానం వచ్చేదు. అనుమానం రాకుండా ఆపాలాంటి. ఈ వ్రతం జరిగితే శోభనానికి లైన్ క్లియర్ అవుతుంది. ఆపితే ఆ శోభనం అలాగే నిలబడిపోతుంది. నిజమే అస్మిత, అలాగే చేద్దాం. ఏంటదియా చెప్పు. ఆ?
నేను గడ్డివాం దగ్గర ఉంటాను, నువ్వు రా. గట్టివాము రా. ఏంట్రా సీన్గా బెడ్రూమ్లోకి వెళ్తేనే బెండు తీసే ఆద్య గడ్డివాము దగ్గరికి రమ్మందంటే కాలం ఎప్పుడు ఒకేలా ఉంటుందేంట్రా? వానాకాలం పోయి చలికాలం రాదా? చలికాలం పోయి వేసకాలం రాదా? ఆద్యలో కూడా మార్పు వచ్చిందే. అయినా పర్లేదురా దేవుడా, ఇంత బాధలో కూడా నా ఆనందం వెతికావు చూడు. హ్యాట్స్ అప్ టు యూ. నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావు.